వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసిండు, మేజర్ వాడు వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు మేడం. ఒకటే చెప్తున్నాను, వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. వాడిని ఉరి తీయడమో ఏం చేయడం చేయాలి ఖచ్చితంగా. వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి. నా కడుపు పంట చల్లారాలంటే, నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు. ప్రభుత్వాన్ని కోరుతున్నా, చట్టాన్ని కోరుతున్నా, ఇదే నేను కోరేది. బ్యాట్ నాకు కొడుకుది, అది నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు గొడవ పడ్డారో నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు నా కొడుకుతో. నేను అరే ఎవరైనా వెంకట్ ఇక్కడ వచ్చి ఎవరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ బాబా డాడీ అని 4 టైమ్స్ పిలిచింది. నేను వీడే చెప్పాడు, వీడు చెప్పింది నాకు. ఆ మైండ్ నాకు వెలగలే, నా కళ్ళల్లో నీళ్ళు ఆగా ఏడ్చుకుంటా మా కొడుకుని కూడా ఓదారుస్తుండు. వాడు ఏడవకు అని చెప్పి ఓదారుస్తుండ. పక్కనే ఉన్నాడు వాడు, పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు. వాడు పాపని చంపిండు, న్యాయం జరగాలి నాకు. పాపని చంపిండు వాడు మాత్రం ఉండొద్దు. ప్రాణానికి ప్రాణం కావాలి. వాడు మాత్రం బాలుడని గుర్తించకండి. ప్రభుత్వానికి చెప్తున్నా, మీకు చెప్తున్నా, చట్టానికి చెప్తున్నా.